రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, మంత్రులతో సీఎం మీటింగ్ కూడా మిగిసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. మమత, ఇవాళ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేకంగా కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు 3 గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది. అయితే ఇందులో మేజర్ గా ఏదైతే ఈ ఏపీ తెలంగాణ సంబంధించిన దాంట్లో కృష్ణా గోదావరి నీటి వాటర్లకు సంబంధించిన దాంట్లోనే ఇందులో ప్రధాన అంశంగా చర్చించినట్లు తెలుస్తా ఉన్నది. అయితే దీనిలో ఈ కృష్ణా గోదావరి సంబంధించిన జలాల విషయంలో ఎట్లా తెలంగాణకు నష్టం జరుగుతా ఉన్నది, మరి ప్రతిపక్షాలు దీని మీద ఏం మాట్లాడుతా ఉన్నాయి, గత 10 ఏళ్ల కాలంలో కూడా తెలంగాణకు ఎట్లా నష్టం జరిగింది, ఆ నష్టం జరగడానికి గల కారకులు ఎవరు అనే దాని మీద ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మేజర్ గా దీని మీదనే ఎక్కువగా చర్చ జరిగింది. అయితే ఈ చర్చ అంతా కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో తెలిసే విధంగా అసెంబ్లీ సాక్షిగా ఈ కృష్ణా తర్వాత ఈ గోదావరి జలాల అంశం మీద ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాల్లోనే దీని అంశం పైన చర్చించాలని చెప్పేసి మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంత్రులు కూడా ఇది సూచించారు. ఇక ఈ నెల 29 నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నెల 29న ఈ శీతాకాల సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఎన్ని రోజులు ఏంటి అనే దాని మీద 29న దీని మీద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. అదే రోజు దీని మీద పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే 2 నుంచి 3 రోజుల పాటు ఈ సెషన్ లో అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జరుగుతా ఉన్నది. కానీ 29న జరిగే ప్రారంభమయ్యే సమావేశంలో ఆ రోజు ఈ ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రధాన ఎజెండా ఏమేమి ఉంటుంది, ఈ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది అనే దాని మీద 29న నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇందులో మేజర్ గా అయితే ఈ కృష్ణా తర్వాత ఈ గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశాలు ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద ప్రతిపక్షాలు వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది. ప్రభుత్వం వర్షన్ ఒకనుంటే ప్రతిపక్షాలు ఇంకో వర్షన్, దీని మీద రకరకాల చర్చ జరుగుతా ఉన్నాయి. కాబట్టి అసలు విషయం ఏంటి, వాస్తవానికి ఏం జరిగింది, సో తెలంగాణకు రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా ఎంత, కృష్ణా జలాలలో ఎంత ఉన్నది, గోదావరి జలాలలో ఎంత ఉన్నది, మా తెలంగాణకు వాస్తవానికి ఎంత వస్తుంది, మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీళ్ల విషయంలో ఎట్లా కొట్లాడుతున్నది, మనకు రావాల్సిన వాటా ఎంత ఉన్నది, గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఎంత నష్టం జరిగింది, సో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఎట్లాంటి నష్టం జరిగింది, ఏపీకి తరలించుకుపోయే విధంగా నీళ్లు ఎట్లా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ఎట్లా వాళ్లకు సపోర్ట్ చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో అసెంబ్లీలోనే దీని మీద చర్చించాలి, ప్రజలకు దీన్ని అర్థమయ్యేలా చెప్పాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇది ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఇవాళ జరిగినటువంటి సమావేశంలో ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ సాధించేటువంటి విజయం విషయంలో కూడా మంత్రులను అభినందించినట్లు తెలుస్తా ఉన్నది. ఇక ఇదే తరహాలో క్యాడర్ లో ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ ఉంటుందో ఆ క్యాడర్ ను మరింత ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల దాంట్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్లే విధంగా క్యాడర్ లో మరింత ఉత్సాహాన్ని పెంచాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మంత్రులకు సూచించినట్లు తెలుస్తా ఉన్నది. ఇక వీటితో పాటు ఈ 2 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ఏదైతే ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారో ఆ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ సంబంధించి తర్వాత ఏదైతే విజన్ డాక్యుమెంట్ ఉందో ఆ విజన్ డాక్యుమెంట్ 2047 విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చారు. దానికి అనుగుణంగా ఎట్లా ముందుకెళ్లాలి, ఈ 2 ఏళ్ల పాఠంలో సక్సెస్ఫుల్ గా ప్రజలకు అవసరమైనటువంటి పథకాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ ముందుకెళ్లాము. ఇదే తరహాలో ఇక రాబోయే రోజుల్లో కూడా ముందుకెళ్లాలని చెప్పేసి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన దాంట్లో మేజర్ గా ఈ కృష్ణా గోదావరి ఈ 2 సంబంధించినట్టు దాంట్లో ఏపీ సంబంధించి ఎట్లా నీళ్లు తరలించుకుపోతుంది, తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఇక ఈ విషయంలో కేంద్రంతో ఎట్లా ఇప్పటి వరకు ఎన్ని లేఖలు కాంగ్రెస్ ప్రభుత్వం రాసింది, సో ఆ విషయంలో ఎట్లాంటి నిర్ణయం ఇప్పటి వరకు ఉన్నది, ఇంకా దీని విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల విషయంలో ఎట్లా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అన్నది పూర్తి స్థాయిలో ఈ నెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను చర్చించే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.